షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీయ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవతి దేవుడు తన కృప చొప్పున ఈ దినమంతా మనల్ని కాచి కాపాడి సజీవుల సంఖ్యలో ఉంచి మరొక నూతన దినంలోనికి నడిపించినందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనం, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఈ మాట ఆ వచనంలో చివరిలో మనకి కనిపిస్తుంది. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుంటా, వెయిట్ చేయటం అంటారు కదండి, మనకు తెలియకండి ఇంగ్లీష్లోనే బాగా అర్థమవుతుంది. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారు అందరూ ధన్యులు. దేని కొరకు కనిపెట్టుకోవాలి? మనం మన తండ్రి అయిన దేవుని సన్నిధిలో దేని కొరకు కనిపెట్టుకోవాలి? అసలు కనిపెట్టుకోని కంటే ముందుగా మనం చేయవలసిన పని ఒకటి ఉంది కదండి. ఎవరినన్నా ఏదైనా అడిగితే అది ఇచ్చే వరకు మనం కనిపెట్టుకుని ఉంటాము. మనము కూడా మన తండ్రి అయిన దేవుణ్ణి ఏ విషయంలోనైనా సరే ఆయన విజ్ఞాపన చేస్తే కనుక దాని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. అందుకంటే ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా పరిశుద్ధతలో నిలిచి ఉండటకు ఆయన సంధిలో ఆయనకు విజ్ఞాపన చేసి కనిపెట్టుకుని ఉండాలి. ఆయన మనకిచ్చిన ఉచితమైన కృప ద్వారా మనకిచ్చిన రక్షణను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రక్షణలో నుండి తప్పిపోకుండా ఉండటకు కనిపెట్టుకుని ఉండాలి. ఇప్పుడు కూడా నీతి, న్యాయ, యథార్థతలు కలిగిన జీవితాన్ని జీవించటకు మనము కనిపెట్టుకుని ఉండాలి. ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. అయితే ఈ యొక్క చివరి వచనం కంటే ముందుగా చూస్తే కనుక, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. అంటే మొట్టమొదట ఆయన యొక్క దయ కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. రెండవదిగా మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు, ఆయన యొక్క కరుణ కొరకు. మూడవదిగా యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన తీర్చే న్యాయము, ఆయన ప్రేమ, దయ, కరుణ, న్యాయము అన్నీ కూడా అన్నిటి కొరకు ఆయన సందులు మనం అడిగి మొర్రపెట్టి మనము దాని కొరకు కనిపెట్టుకుని వారముగా ఉండాలి. కనిపెట్టేవాడు ఎప్పుడు కూడా మరి వేరే ఆలోచనల వైపు వెళ్తాడండి. వేరే ఆలోచన ఏది ఉండదు. మన గురి ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ అంటే మన గురి ఎప్పుడు కూడా ఆయన దివ్యమైన సన్నిధి వైపు, ఆకాశం వైపు చేతులెత్తి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరలోకమందున్న మా తండ్రి అని మన విజ్ఞాపనలన్నీ కూడా ఆయనకి తెలియజేస్తూ ఉంటే కనుక పరలోకమందున్న మన తండ్రి మన యొక్క ప్రార్థనను బట్టి ఆయన మన మీద తన జాలిని, తన ప్రేమను, తన కరుణను చూపి మనకు న్యాయము తీర్చేవాడుగా, మనకు సహాయం చేయవాడుగా, మనల్ని శోధన నుండి తప్పించేవాడుగా, మనల్ని ఆరోగ్యపరచేవాడుగా, మన కుటుంబాల్లో శాంతిని, సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి మనం అడగాలి, ఆయన యొక్క సమాధానం కొరకు కనిపెట్టుకుని వారముగా ఉండాలి. విలాపవాక్యంలో 3వ అధ్యాయం 25వ వచనం సెలవిస్తుంది కదా, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. ఏంటండి ఇక్కడ కనిపెట్టుకోవాలి. ఎలా కనిపెట్టుకోవాలంటే, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. నీవే నా ఆశ్రయం తండ్రి, నీవే నాకు సహాయము, నీవే నాకు ఆదరణ, నీవే నాకు కృప అని చెప్పి సమస్తమును ఆయన మీద వేస్తే కనుక ఆయన దయాళుడు గనుక తన్ను ఆశ్రయించు వారి ఎడల తన దయను చూపి, ప్రేమను చూపి మనల్ని సంతోషపరచుడికైనా సిద్ధంగా ఉన్నాడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపాడు. కనిపెట్టడము లేకపోతే వెదకటము. కాబట్టి ఆయన ఎలా వెదకాలని? మరి వెదకటం అంటే ఎప్పుడు మనకు కనిపించలేదు. దేనికి కోసం మనం వెతుకుతాము? పడిపోయిన వస్తువు కొరకు మనం వెతుకుతాము. మరి ఇక్కడ ఏం పడిపోయింది? మనం ప్రతిరోజు కూడా మన శరీరంలోని ఇంద్రియముల ద్వారా మన యొక్క రక్షణను పడవేసుకుంటున్నాం. మనలోని ఆత్మీయ స్థితి నుండి తొలగిపోతున్నాం. మనలో ఉన్న ఆయన యొక్క వాక్యం నుండి మనము తొలగిపోతున్నాం, పడిపోతున్నాం. కాబట్టి దానిని వెతుకుతూ ఏ స్థితిలో నుంచి అయితే మనం ఏ స్థితిలోకి అయితే పడిపోయామో దాని నుండి తిరిగి ఆయన సన్నిధి వైపు వచ్చేటికి మనం దానిని వెతకాలి. దేనిని వెతకాలి? వాక్యము ద్వారా దేవుని యొక్క సహాయమును వెతకాలి. ప్రార్థన ద్వారా ఆయన కృపను మనం వెతకాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అంటాడు కదా, కొందరు ఆలస్యమనించుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలన నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడంట.
కాబట్టి తన కొరకు కనిపెట్టువారి ఎడల ఆయన నిర్లక్ష్యం చేయవాడు కాడు, ధారాళముగా దయచేవాడు. తన ప్రేమను, దయను, కరుణను, దీర్ఘశాంతమును, సహాయమును, ఆ యొక్క ఆరోగ్యమును, క్షేమమును మనకి ధారాళముగా దయచేవాడు. ఎప్పుడైతే ఆయన సందులో కనిపెడతామో, ఆయన సహాయం కొరకు అడుగుతామో, ఆయన తప్పకుండా మన మొరలను విని, మన యొక్క విజ్ఞాపనలు విని ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. కాబట్టి మనం అందరము ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఆ యొక్క ధన్యోత్తములోనికి మనం కూడా ముందుకు సాగుతాం. దేవుడి మాటను మన హృదయంలో పదిలిపరిచి స్థిరపరిచి నాట్యం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నత కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులని ఈరోజు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మీ దయ కొరకు, మీ కరుణ కొరకు, మీ యొక్క న్యాయము కొరకు నాయన మేమందరం కూడా కనిపెట్టుకుని వారముగా ఉండి నీ యొక్క సమాధానం పొందుకునే స్థితిలో మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యమును వింటున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే సమాధానం లేకుండా ఉన్నారో వారికి సమాధానం దయచేయండి. ఎవరైతే నాయన ఈ సన్నిధిలో చక్కగా చదువుకుని ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్నారు, ఒక ఉద్యోగం దయచేయండి. అల్పులము అయోగ్యులము మమ్మల్ని బలపరిచి నీ వాక్యానుసారమైన జీవితంలో మమ్మల్ని ఎప్పుడుంచమని నీ కొరకు కనిపెట్టుకుని వారముగా మాత్రమే మమ్మల్ని బలపరిచి నీ యొక్క కృపలో భద్రపరచమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.